ఇంత గొప్ప స్థితి మనిషికిస్తే ఆ జన్మలో అది తప్ప మిగిలినవన్నీ పట్టుకుంటానంటే, కళ్ళల్లో ఇసక పోసుకొని నాకు కనపట్టలేదంటే, అక్కర్లేని వాటి చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు? నీ జన్మ సార్థక్యానికి పనికొచ్చేవి వదిలిపెట్టేసుకోమని ఎవడు చెప్పాడు? ఒకసారి అలా తిరగడం మొదలు పెడితే అవసరాలు వద్దని ఎవ్వరూ అనరు, ఏ శాస్త్రం అందో, భగవంతుడే అనలేదు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. నేను బతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. నాకు హాయిగా తినడానికి కడుపు నిండా అన్నం దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి, నేను 10 మందికి పెట్టగలగాలి. మంచి పనులు చెయ్యడానికి డబ్బు కావాలని కోరుకోవచ్చు. నాకు ఇల్లు ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, నేను కన్యాదానం చేయాలి, నేను స్నాతకం చేయాలి, నాకు మనవలు ఉండాలి, నేను నా వంశాన్ని చూసుకోవాలి, నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, కీర్తి సంపాదించుకోవాలి. అవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. అవసరాలు భగవంతుడిని అడగచ్చు, అవసరాల కోసం తిరగచ్చు. కానీ హద్దు మీరిపోయి దేని కొరకు అంటే తెలియకుండా డబ్బు పిచ్చి కోసం తిరగవద్దు అన్నది శాస్త్రం. ఎందుకని అంటే, మీరు చూడండి, లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ ప్రాణి డబ్బన్న దాన్ని సృష్టించుకోలేదు. భగవంతుడు ఎలా పెట్టాడో అలాగే బ్రతికేసాయి. ఒక కాగితం తయారు చేసి దీనికి ఇంత విలువ అని నిర్ణయించుకొని దానికోసం ఎన్ని తరాలకైనా సరిపోయేటట్టు సంపాదించాలని తిరిగి కళ్ళల్లో ధూళి పడిపోయి సుడిగాలిలో పడిపోయిన వాడు గడ్డి పరక తిరిగినట్టు తిరుగుతూ పడిపోయేవాడు మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణైనా తనంత తాను ఆహారం సంపాదించుకోగలిగినటువంటి శక్తి పొందేంత వరకు మాత్రమే పిల్లల్ని పెంచుతుంది. మనిషో అర్థం ఏమైనా ఉంటుందా? ఎన్ని తరాలకైనా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, సుడిగాలి తిప్పే ఇట్లా తృణం అయిపోవాలా, గడ్డిపరక అయిపోవాలా? అలా వద్దు. డబ్బు వద్దని శాస్త్రాలు చెప్పలేదు, కానీ దానికి బానిసవైపోయి తిరక్కు. జీవితం ఏమైపోతుంది?